Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more haul video. చాలా రోజులు అయిపోయింది నేను హాల్ వీడియో షూట్ చేసి. దట్టు ఎథ్నిక్ వేర్ ఈ మధ్య కొంచెం తక్కువ తీసుకుంటున్నాను అండ్ నా దగ్గర ఉన్న ఎథ్నిక్ కలెక్షన్ అంతా నాకు కొంచెం బోర్ కొట్టింది. సో లేటెస్ట్గా ఏవైతే కొన్ని ట్రెండింగ్ అవుతున్నాయో కొన్ని తీసుకుందాం అనుకుంటున్నానో అలాంటివి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. ఎథ్నిక్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా అందుకు. అండ్ నా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అప్డేట్ కొంచెం పెరిగింది. వీటిని కూడా రీటచ్ అప్ చేయించుకోవాలి. కాకపోతే మాకు అనంతపూర్లో ఏ ప్లేస్ అవైలబుల్లో ఉండదు, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేయించుకోవాల్సిందే. సో ఐ హ్యావ్ ఫ్యూ పీసెస్ ఫ్రమ్ రస్ట్ ఆరెంజ్. రస్ట్ ఆరెంజ్ హ్యాస్ రియలీ గుడ్ క్వాలిటీ, ఎస్పెషలీ ఎథ్నిక్ వేర్కి, ఇండో వెస్ట్రన్ వేర్కి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. సో నేను ఎక్కువ డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు, 5 డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట, విచ్ ఆర్ రియలీ గ్రేట్. అండ్ ఇది ఫస్ట్ టైం ట్రై ఆన్ హాల్, నేను ఇంతవరకు ట్రై చేసింది లేదు. డైరెక్ట్గా ఈ వీడియోలోనే నాకు ఎలా అనిపించింది ఏంటి అని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బిఫోర్ స్టార్టింగ్ విత్ ద వీడియో, ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై వాయిస్ కొంచెం లో ఉంది బికాస్ కోల్డ్ కాఫ్ ఆబ్వియస్లీ కొంచెం అక్కడక్కడ స్టక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బెటర్ రైట్ నౌ. థ్యాంక్స్ ఫర్ యువర్ స్వీట్ డిఎమ్స్. ఇన్స్టాగ్రామ్లో చాలా మెంబర్స్ డిఎం చేశారు టేక్ రెస్ట్ అని చెప్పేసి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్. ఐ విల్ బి సూపర్ ఎక్సైటెడ్ ఫర్ హాల్ వీడియోస్. కొత్తవి మీకు చూపించవచ్చు అండ్ నెక్స్ట్ డే నుండి నేను వేసుకోవచ్చు. బై ద వే ఐ విల్ నాట్ రిటర్న్ ఎనీ ఆఫ్ మై స్టఫ్ ఆఫ్టర్ షోయింగ్ కీప్ ఎవ్రీథింగ్. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ నాకు చాలా 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 బాగా నచ్చింది. సో బేసిక్ ఇట్స్ ఎ ధోతి ప్యాంట్ అలాంగ్ విత్ సమ్ షార్ట్ టాప్ అనమాట. ఇది మరీ ఎక్కువ లెంత్ ఉండదు మనకు, సో కొంచెం లెంత్ తక్కువగానే ఉంటుంది అనమాట. లైక్ మన హిప్స్ వరకు వస్తుంది. ఈ టాప్ చూడండి, ప్రింట్ ఎంత బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇవన్నీ రెస్టారెంట్స్లో లేటెస్ట్ కలెక్షన్లో తీసుకున్నాను అనమాట నేను, బికాస్ నాకు వీళ్ళ దగ్గర ఉండే దాంట్లో ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఐ లవ్ దేర్ క్వాలిటీ. అండ్ ఈ ప్రింట్ వచ్చేసరికి నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ దీస్ నెక్ ప్యాటర్న్, మనకి ఇక్కడ అంతా ప్రింటెడ్ నెక్, సెల్ఫ్ ప్రింటెడ్ నెక్ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. అండ్ వీ ఆల్సో హ్యావ్ నాడాస్, అంటే మీకు కొంచెం లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా ఇది ఒక డిజైన్ లాగా ఉంటుంది. అండ్ అలాగే లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది పైన ఒక జాకెట్ మోడల్ లాగా ఇచ్చారనమాట, విచ్ ఈస్ రియలీ ట్రెండీ. అంటే ఇండో వెస్ట్రన్ డ్రెస్కి అయితే చాలా ప్రాపర్గా బాగుంటుంది అనమాట. అంటే మనం దీన్ని కాలేజ్కి వేసుకెళ్ళచ్చు, ఆఫీస్కి వేసుకెళ్ళచ్చు, ఎలాంటి చిన్న ఫంక్షన్ ఉన్నా వేసుకెళ్ళచ్చు, బికాస్ ఇట్స్ అన్ ఇండో వెస్ట్రన్ మోడల్. అండ్ నాకు ఈ ప్రింట్ కలర్ అంతా చాలా బాగా నచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మనకు టాప్ కొంచెం ఇదేంటి థైస్ దగ్గర వరకు వస్తుంది అనమాట టాప్ అయితే. అండ్ దిస్ ఇస్ ఎల్బో హ్యాండ్స్, అంటే ఎల్బో హ్యాండ్స్ అంటే ఇక్కడ దాకా కాదు, ఇంకొంచెం పైకి ఉంటుంది. వెరీ వెరీ కంఫర్టబుల్ టు వేర్. అండ్ ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ట్యాగ్ తీసేస్తున్నాను ఇది. అండ్ కమింగ్ ఫర్ ద ప్యాంట్స్ ఆర్ ప్రిటీ డిఫరెంట్. నేను మీకు పక్కన ఫోటో ఇస్తాను. సో వాట్ ఐ ఆర్డర్డ్, వాట్ ఐ గాట్ లాగా అనుకోండి, మీరు ఫోటో పెడతాను, అలా ఉంటుంది. నేను వేసుకున్నప్పుడు కూడా ఇట్స్ లుకింగ్ రియలీ నైస్. అండ్ నేను మొత్తం రెస్టారెంట్స్లో అయితే డ్రెస్సెస్ సైజెస్ అన్ని మీడియం తీసుకుంటాను. మీడియం ఫిట్స్ మీ పర్ఫెక్ట్లీ. మీరు కూడా పర్ఫెక్ట్ సైజ్ పెట్టుకోండి, ఎందుకంటే చాలా కంఫర్టబుల్ సైజెస్లోనే వస్తాయి. ఒక సైజ్ పెద్దది ఒక సైజ్ చిన్నది తీసుకుంటే అవసరం అయితే లేదు, పర్ఫెక్ట్ సైజ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ప్యాంట్స్ అయితే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అంటే కొంతమందికి చాలా టైట్ ఉన్న ప్యాంట్స్ అస్సలు నచ్చవు కదా. సో ఇట్స్ ఎ ధోతి మోడల్ విచ్ ఇస్ రియలీ ట్రెండింగ్ రైట్ నౌ. ఈ మధ్య ఎథ్నిక్ వేర్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా మనకు ఎలాస్టిక్ వేస్ట్ లైన్ ఇచ్చారనమాట, సో దట్ కంఫర్టబుల్గా వేసుకోవచ్చు, ఈజీగా ఫిట్ ఇన్ అవుతామని చెప్పేసి. అండ్ కమింగ్ ఫర్ ద బాటమ్ ప్యాటర్న్, నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్లెయిన్ ఇవ్వలేదు. సో బేసిక్గా పైన టాప్కి ఇంత ప్రింట్ ఉంది, కింద ప్యాంట్కి ఎటువంటి ప్రింట్ లేకపోతే మనకి ఏమవుతుందంటే లుక్ అనేది అంత కాంబినేషన్ సెట్ అవ్వదు. కానీ కింద ప్యాంట్కి కూడా సేమ్ మ్యాచింగ్ కాంబినేషన్ ప్రింట్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ లుకింగ్ డీసెంట్. అండ్ మనకు టాప్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ లైన్ మనకు సైడ్ ప్యాంట్ ధోతికి ఇచ్చారనమాట. ఇది చాలా బాగుంటుంది, వేసుకోవడానికి కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్ కుర్తీ సెట్ లాగా కాకుండా ఇట్ విల్ బీ కంఫర్టబుల్, బట్ రెగ్యులర్ కుర్తీ సెట్ లాగా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్స్ ఆల్సో ఎథ్నిక్ వేర్. సో చెక్ దిస్ అవుట్, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా బ్లూ కలర్. ఏంటి జూహి అన్ని బ్లూ తీసుకున్నాం అనుకోద్దండి, నాకు తెలిసి ఇది ఒకటే అనుకుంటా, లాస్ట్ బ్లూ ఇంకా. సో ఇట్స్ ఎ ఫ్రాక్, పైన టాప్ మొత్తం ఇట్లా సాలిడ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి ఇట్లా చికెన్ కర్రీ వర్క్ లాంటిది ఇచ్చారనమాట. సో పైన టాప్ అంతా ఇట్లా సాలిడ్ బ్లూ వచ్చేస్తుంది. అండ్ కిందికి వచ్చి చూసేసరికి మనకి ఇట్లా ప్యాటర్న్ ఉంటుంది అనమాట, మంచి ఫ్లవర్ ప్రింట్ ప్యాటర్న్. అండ్ ఇట్లా స్ట్రైప్డ్ లైన్స్ కొన్ని ఉంటాయి. కింద ఇది వచ్చేసి టోటల్ ఇట్లా చికెన్ కర్రీ వర్క్ లాగా డీటెయిలింగ్ చాలా చాలా బాగుంటుంది. బార్డర్ నాకు బాగా నచ్చింది అనమాట. సో మొత్తం టాప్ అంతా సాలిడ్ ఉంది అండ్ కింద వచ్చి చూస్తే ఇట్లా మనకు మంచి ప్రింట్ ఉంది కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐ లైక్ ది మోస్ట్ ఇన్ దిస్. అండ్ ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్తోనే అవుట్ఫిట్స్ చాలా మటుకు ఎలివేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది జస్ట్ ఫ్రాక్ లాగా అనమాట, ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బ్రీదబుల్ ఉంటుంది అనమాట. మెటీరియల్ కూడా ఇది స్ట్రింక్ అవ్వడం కానీ లేదంటే కలర్
వెళ్ళిపోవడం కానీ అలాంటిది ఏమీ జరగదు. నేను చాలాసార్లు వాష్ చేసి చూసాను అనమాట. అంటే ఇవి కాదు, ఇవి కొత్తవి, కానీ ముందు తీసుకొని ఉంటాను కదా రెస్టారెంట్వి, అవన్నీ నేను డైలీ బేసిస్ మీద యూజ్ చేస్తాను. ఇవి డైలీ బేసిస్ మీదనే యూజ్ చేయొచ్చు. లేదంటే ఎక్కడికన్నా చిన్న ఆఫీస్లో పార్టీ ఉన్నా, లేదంటే మీరు కాలేజ్ గోయింగ్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని కొంచెం, ఈ ఫ్రాక్ని కొంచెం ఎలివేట్ చేయడానికి వి ఆల్సో గాట్ ఎ స్కార్ఫ్. అండ్ దీన్ని ఎలా స్టైల్ చేయాలో నాకు కూడా పర్టికులర్గా తెలీదు. నేను పక్కన ఫోటో ఇన్సర్ట్ చేస్తా చూడండి. ఇట్లా పాంపామ్స్ ఇచ్చారనమాట. అండ్ మనకు ఇది కూడా ప్లెయిన్ ఇవ్వకుండా, మనకు టాప్ ఆల్రెడీ కొంచెం ప్లెయిన్ ఉంది, కింద బార్డర్లో మాత్రమే వర్క్ ఉంది కాబట్టి దీనికి ఇట్లా పోల్కో డాట్ ప్రింట్ ఇచ్చారనమాట. అండ్ ఈ బార్డర్ ఏదైతే పెట్టారో దట్ విల్ ఎలివేట్ ద కంప్లీట్ లుక్. బట్ ఇట్స్ రియలీ లుకింగ్ క్యూట్. అంటే స్కార్ఫ్ చాలా ఇష్టపడే వాళ్ళకి అండ్ ఒక చిన్న దుపట్టా లాగా ఉండాలనుకునే వాళ్ళకి, ఎస్పెషలీ కొంతమంది ఈ స్కార్ఫ్ ఫేస్ మాస్క్ లా వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ఆల్సో రియలీ క్యూట్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు వేర్. సో నెక్స్ట్ ఈజ్ ఏ కుర్తీ సెట్, ఒక ప్రాపర్ ఇండియన్ కుర్తీ సెట్ అనమాట. నేనైతే ఒక్కటైనా అట్లీస్ట్ ప్రాపర్ కుర్తీ సెట్ అయితే తీసుకుంటాను, బికాస్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి. సో ఇదనమాట ప్యాటర్న్. సో బ్లాక్ టాప్, మొత్తం బ్లాక్ టాప్ మీద చిన్న చిన్న ప్రింట్ వర్క్ ఇలా ఇచ్చారనమాట. సో ఇట్లా డైమండ్ షేప్డ్ ప్రింట్ వర్క్ ఇచ్చారు. మొత్తం టాప్ అంతా అదే డీటెయిలింగే వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఎ ఫుల్ లెంత్, ఐ మీన్ ఫుల్ హ్యాండ్స్ టాప్ ఇది. కాకపోతే నాకు ఇంత ఫుల్ హ్యాండ్స్ ఉంటే నచ్చదు, కొంచెం నేను పైకి అనేసుకుంటాను వీటిని, బట్ ఇట్స్ ఫైన్. టాప్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ బ్లాక్ కదా, ఒక్కొక్కసారి మెటీరియల్ బ్లాక్ అని చెప్పేసి కొంతమంది చాలా థిన్ మెటీరియల్ ఇస్తారు, బట్ ఇది అలా ఉండదు. ఇట్ హ్యాస్ ఎ సాలిడ్ మెటీరియల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, వెరీ బ్రీదబుల్. అండ్ టాప్ లెంత్ కూడా మనకు ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ కంటే కొంచెం పై వరకు వస్తుంది అనమాట. వెరీ వెరీ కంఫర్టబుల్ టు వేర్. అండ్ కింద వచ్చేసరికి ఈ ప్యాంట్స్ అనమాట. సో దీస్ ఆర్ ప్లాజోస్. నాకు ప్లాజోస్ అంటే చాలా ఇష్టం, కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి. నాకు ఏ లైన్ ప్యాంట్స్ తర్వాత పెన్సిల్ ప్యాంట్స్ కంటే ప్లాజోస్ విల్ బి రియలీ కంఫర్టబుల్. అంటే కొన్ని అవుట్ఫిట్స్లోకి మనకు తప్పక వేసుకుంటాను తప్పించి నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేదైతే ప్లాజోసే. అండ్ దీనికి టోటలీ కాంట్రాస్ట్గా పింక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ విల్ నెవర్ గో రాంగ్. యూ హ్యావ్ టు ట్రై దిస్ వన్ అవుట్. అండ్ ఆబ్వియస్లీ మై ఫేవరెట్ పార్ట్ ఈస్ దిస్ ఎలాస్టిక్ వేస్ట్ లైన్, బికాస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. అండ్ మొత్తం మనకు పైన డైమండ్ ప్యాటర్న్ ఏదైతే ఇచ్చారో దీనికి కూడా కింద అదే ఇచ్చారనమాట ప్యాంట్కి. అండ్ ఈ బార్డర్ ఏదైతే యాడ్ చేశారో దిస్ ఈస్ ఆల్సో లుకింగ్ రియలీ నైస్ అండ్ క్యూట్. మొత్తం అవుట్ఫిట్ ఎలివేట్ అయ్యేది వచ్చేసి మనకు ప్యాంట్ అండ్ దుపట్టాతో అనమాట. ఎందుకంటే పైన మోస్ట్లీ సాలిడ్ విత్ లిటిల్ ప్రింట్ ఉంది కాబట్టి మనకు దుపట్టా అండ్ ప్లాజో కొంచెం ఎలివేట్ అయింది. అండ్ డ్రెస్కి కూడా చాలా మంచి పార్టీ లుక్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ వాట్ ద దుపట్టా లుక్స్ లైక్. మొత్తం అంతా సేమ్ ప్యాటర్నే, కాకపోతే బార్డర్ లైన్ దగ్గర కొంచెం చేంజ్ చేసి ఇంకా బాగా ఎలివేట్ చేశారనమాట. లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ ది బార్డర్. సో యా, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దిస్ ఇస్ ఎ సాలిడ్ హిట్ బికాస్ కుర్తీ సెట్స్ విల్ నెవర్ గో రాంగ్. దట్ ఒక స్టేపుల్ డిజైన్స్ కొన్ని ఉంటాయి కదా, సో ఆ స్టేపుల్ డిజైన్స్ అయితే దే విల్ నెవర్ గో రాంగ్ అండ్ ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. అండ్ మీరు ఇంతవరకు డ్రెస్సెస్ దీంట్లో ట్రై చేయలేదు అనుకుంటే ఐ విల్ రికమెండ్ దిస్ వన్, ఎందుకంటే దిస్ విల్ నెవర్ గో రాంగ్. అండ్ మీరు కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంతకు ముందు ఫస్ట్లో చూపించాను కదా, అది చాలా బాగుంటుంది. అండ్ లింక్స్ అన్ని నేను తీసుకున్న దానికి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఒకసారి అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఐ హ్యావ్ దిస్ బేజ్ కలర్. అండ్ మీరు గమనించినట్టయితే ఇంతవరకు నా దగ్గర బేజ్ కలర్ డ్రెస్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఐ ప్రిఫర్ లిటిల్ లెస్. నాకు ఎక్కువ డార్క్ టోన్స్లో ఉన్నవి ఇష్టం అనమాట అవుట్ఫిట్స్ వచ్చేసరికి. అండ్ ఇది కూడా నార్మల్ కుర్తీ సెట్ లాగా తీసుకున్నా, ఎస్పెషల్లీ ఎందుకంటే దీంట్లో ప్రింట్ బాగా నచ్చింది నాకు. అంటే నాకు మరీ సాలిడ్ ఉంటే నచ్చదు, ఏదో ఒక ప్రింట్ వస్తే చాలా బాగా కనిపిస్తుంది. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీడే బేసిస్. ఎవ్రీడే బేసిస్కి చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. బై ది వే మై హ్యాండ్ ఈస్ పెయినింగ్. రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను. నాకు తెలీదు అప్డేట్స్ మీకు ఇచ్చానో ఇవ్వలేదు, బట్ నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఇస్తాను. సో యా, దిస్ ఇస్ ద ప్యాంట్. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ప్యాంట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు ప్లాజోస్ ఇష్టం అండ్ ఈ ప్రింట్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇది క్యాజువల్ ప్లాజో అండ్ ఇట్స్ ఎ క్యాజువల్ టాప్. టాప్ కూడా చాలా చాలా బాగుంటుంది, ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఎవ్రీడే బేసిస్కి చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా కనిపిస్తుంది టాప్ అయితే. మంచి ప్రింట్ ఇచ్చారు దీనికి. మొత్తం అంతా ఒక ఫ్లోరల్ థీమ్లో ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్కి కింద బాటమ్స్ వచ్చాయి కదా ప్యాంట్స్, దానికి బార్డర్ సేమ్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ దిస్. ఇవి కూడా అప్పుడప్పుడు వేసుకోవడానికి చాలా క్యూట్ ఉంటాయి. అండ్ టాప్ బార్డర్లో కూడా మనకి ఇట్లా సేమ్ ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ ఎ సాలిడ్ సేమ్ సాలిడ్ డిజైన్, సాలిడ్ టాప్ కుర్తీ సెట్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. అండ్ తీసుకున్న ప్రతి ఒక్కటి ఈసారి నాకు బాగా సెట్ అవుతున్నాయి. ఒకటి కూడా మళ్ళీ వెనక్కి పెట్టాలా లేదంటే సెకండ్ థాటే ఉండదు అనమాట. ఇఫ్ నేను మంచి తీసుకోవాలి, ఖచ్చితంగా కొంచెం ఇదేంటి బడ్జెట్ పెట్టి తీసుకోవాలి అనుకుంటే ఐ విల్ గో ఫర్ రెస్టారెంట్. సో ఇంత చెప్తున్నాను అని చెప్పేసి మళ్ళీ నేను తీసుకోలేదు అనుకోవద్దండి, ఇవన్నీ నేను కొన్నవి, ఓకేనా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ ఈస్ దిస్ వన్. ఇట్స్ ఏ జంప్ సూట్.
సో ఇది ఒక ఇండో వెస్ట్రన్ డ్రెస్ అనుకోండి. సో జంప్ సూట్స్ కూడా నా దగ్గర చాలా చాలా తక్కువ ఉంటాయి. అంటే అంత కంఫర్ట్ ఉంటాయో ఉండవో అని చెప్పేసి నేను జంప్ సూట్స్ ఎక్కువ తీసుకోను. కానీ ఈ కొద్ది కాలంలో నేను కొంచెం జంప్ సూట్స్ బాగా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ది సేఫెస్ట్ ఆప్షన్ ఇస్ దిస్ వన్ బికాస్ మెటీరియల్ ఫీల్స్ రియలీ కంఫర్టబుల్. అండ్ ఇది మొత్తం ఫుల్ లెంత్ ప్యాంట్ అనమాట, హాఫ్ కాదు. మొత్తం అంతా టాప్ టు బాటమ్ సేమ్ పోల్కా డాట్స్ ప్యాటర్నే వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ ఎలివేట్ అయ్యేది వచ్చేసి దిస్ డిజైన్ రైట్ హియర్. ఇది కింద మొత్తం ఇలా టైఅప్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. మంచి పాప్ ఆఫ్ కలర్ అయితే ఉందన్నమాట. అండ్ కింద బాటమ్స్కి ఇట్లా ఈ ప్రింట్ ఇచ్చారనమాట. దిస్ ప్రింట్ లుక్స్ రియలీ నైస్. ఇలాంటి ఒక ప్యాటర్న్లోనే నా దగ్గర ఇంకొక డ్రెస్ ఉంది. అంటే జంప్ సూట్ కాదనమాట, నార్మల్ డ్రెస్. వాటి లింక్ కూడా మీరు చాలా మెంబర్స్ అడిగారు. అది ఆల్రెడీ ఇంకొక ముందు హాల్లోనే చేసినట్టున్నాను, ఒకసారి మీరు చూడండి ఆ హాల్ కూడా. దాంట్లో కూడా మంచి మంచి అవుట్ఫిట్స్ చూపించాను అనమాట. నేను ఎప్పుడైనా నా క్లాసెట్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా, అంటే కొత్త కలెక్షన్ యాడ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఎథ్నిక్ వేర్ తీసుకోవాలి అనుకుంటున్నా కూడా నేను ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ కుర్తీస్ టాప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఇలా డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉంటే నాకు ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అండ్ బ్లాగ్స్లో వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ అలా చెప్తాను కానీ బ్లాగ్స్లో ఎప్పుడు చూసినా టీషర్ట్ టైట్సే వేసుకొని ఉంటా. బట్ ఐ విల్ ట్రై టు వేర్ సంథింగ్ ప్రెజెంటబుల్ ఫ్రమ్ నౌ ఆన్. ఓకేనా? యా, ఐ రియలీ లైక్ ఇట్. చాలా చాలా నచ్చింది. ప్రతి ఒక్కదానికి మళ్ళీ ట్యాగ్ కట్ చేయాలి. ఇది ఎలా కనిపిస్తుంది ఏంటి అని నేను మీకు వీడియో కూడా చూపిస్తాను. సో దీస్ ఆర్ ఆల్ ది అవుట్ఫిట్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ రెస్టారెంట్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేసేయండి. అండ్ మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. నేను కింద అయితే లింక్స్ అన్ని ఇచ్చుంటాను. సో నేను వేసుకున్న అన్ని అవుట్ఫిట్స్లో మీ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా? అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు వన్. నెక్స్ట్ ఖచ్చితంగా వ్లాగ్ రాబోతుంది. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.